ఏపీని అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యమన్నారు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు బాబు. తెలుగువారు గర్వపడేలా అమరావతిని నిర్మిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశంలో ఎక్కడా లేని విధంగా 33,000 ఎకరాల భూమిని సేకరించామన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యమన్నారు. 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఇవాళ ఉదయం గుంటూరు జిల్లా నరసరావుపేటలో పర్యటించిన ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇస్తుపాలెంలో స్వచ్ఛ భారత్ పైలాన్ ఆవిష్కరించారు. నరసరావుపేటలో జనచైతన్య యాత్ర నిర్వహించారు బాబు. ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. రేషన్ కార్డులు లేని వారికి జనవరిలోగా కార్డులు ఇస్తామన్నారు. కోడెల శివప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న నరసరావుపేట మున్సిపాలిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం. 11,500 మరుగుదొడ్లు నిర్మించిన కోడెలను అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రం మొత్తం మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారాయన. 310 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇంకో పక్క శివప్రసాదరావు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నరసరావుపేట ఒక పెద్ద టౌన్ గా, సిటీగా తయారు కావాలి. మీ అవసరాలన్నీ కూడా రోడ్లు గాని, మురికి కాలువలు గాని, ఇండ్లు గాని, స్ట్రీట్ లైట్లు గాని, మరుగుదొడ్లు గాని, గ్యాస్ కనెక్షన్ గాని అన్ని ఇస్తున్నాం. ఇవాల్టి నుంచి ప్రారంభమైన నరసరావుపేట మున్సిపాలిటీ శతాబ్ది ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి.